ఈరోజు పచ్చి కొబ్బరితో కారపొడి చేసుకుందాము. కొబ్బరి ముక్కలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలను లైట్గా వేయించుకుందాం. లైట్గా తడిదనం పోయేంత వరకు వేయించుకోవాలి, ఎక్కువ అవసరం ఉండదు. కొబ్బరి ముక్కలు అడుగు అంటుకోకుండా కలుపుకుంటూ కొంచెం తడియారేంత వరకు వేయించుకోవాలి. ఎందుకంటే కొబ్బరి ముక్కలను కడిగినాం కాబట్టి కొంచెం వేయించుకోవాలి. చాలు, సరిపోతుంది. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. కొబ్బరి ముక్కలను తీసి పక్కకు తీసుకొని చల్లారనిచ్చుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము. నూనె వేడెక్కిన తర్వాత కొంచెం మినప్పప్పు, శనగపప్పు, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి మన కారానికి సరిపడేంత, ఆ కొబ్బరి ముక్కలకు సరిపోయాన్ని పచ్చిమిర్చి, ఎండుమిర్చి. ఇప్పుడు ఇవన్నీ దోరగా వేయించుకుందాము. మాడకుండా దోరగా వేయించుకోవాలి. ఈ మాత్రం దోరగా వేగితే సరిపోతుంది. దింపేసి పక్కన పెట్టుకొని చల్లారనిచ్చుకుందాం. ఇప్పుడు ఒక 4-5 కరివేపాకు రెబ్బలు, కొంచెం చింతపండు, చిన్న నిమ్మకాయ అంతా, ఇలా కొంచెం సేపు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేగిపోయింది. ప్యాన్ వేడికే ఇది వేడైపోయింది. చల్లారిన తర్వాత అన్నీ మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు వేయించుకున్న కొబ్బరి ముక్కలు చల్లారినాయి. అలాగే వేయించుకున్న ఎండు కొబ్బరి, ఈ మసాలా దినుసులు కూడా ఆరిపోయినాయి. ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు వీటిని మిక్సీ చేద్దాం. మిక్సీ కట్టుకొచ్చిన ఇక కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే పచ్చి కొబ్బరి ముక్కలు వేసి మళ్ళొకసారి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుందాం సరిపోయేంత. సరిపోతే తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. వీటిని ఒక్కసారి లైట్గా పల్సిచ్చి మిక్స్ చేద్దాం. వెల్లుల్లి వేసిన తర్వాత ఈ విధంగా మిక్స్ అయింది. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కొబ్బరి కారపొడిని కొంచెం లైట్గా ఒక చుక్క ఆయిల్ వేసి తాలింపు పెట్టుకుందాం. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు, శనగపప్పు, వీటిని కొంచెం దూరగా వేయించుకుందాం తాలింపును. ఇప్పుడు ఒక రెండు మిర్చీలు కూడా వేసుకుందాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం.
ఇప్పుడు ఈ తాలింపులో కొబ్బరి మిక్సీ పట్టిన కొబ్బరి కారంను వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ కట్టేసి మొత్తం ఈ పొడినంతా ఈ తాలింపులో కలిసేటట్టు కలుపుకుందాం. తాలింపు అంతా బాగా కలిసిపోయింది. ఇది వేడి వేడి అన్నంలోకి కానీ ఇడ్లీ, దోశ, టిఫిన్లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. మంచి సువాసన వస్తుంది. దీన్ని వేరే గిన్నెలోకి తీసుకుందాం. కొబ్బరి కారాన్ని గాజు బౌల్లోకి తీసుకుందాం. పచ్చి కొబ్బరి కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. బయట అయితే ఒక 2-3 రోజులు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు ఉంటుంది. టేస్టీగా కొబ్బరి కారం రెడీ అయింది. ఈ కొబ్బరి కారం తయారు విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి.